ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనము. తాను మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి సాతాను అధికారము క్రింద నుండి దేవుని అధికారము క్రిందికి తెచ్చుట కొరకు ఆయన మన కొరకు సిలువలో ప్రాణము పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నేడే రక్షణ దినము, ఇదియే అనుకూల సమయము. యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించుము. నీ హృదయమనే ద్వారము తెరిచి యేసుని ఆహ్వానించుము. నేడే రక్షణ భాగ్యమును పొందుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ప్రభుత్వమునకు లోబడుదుముగాక, ఆయన మాటలనే విందుముగాక, ఆయన మాట ప్రకారముగా జీవించుదుముగాక, ఆయన బాటలో పయనించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.